నేను మళ్ళీ నాకు సినిమా పిచ్చి కదా, ఆ. నేను సినిమా కావాలి అంటే ఆయన మళ్ళీ ఒప్పుకోలేదు. లేదు నేను సినిమా కావాలని మళ్ళీ వచ్చేసా. ఇప్పుడు సినిమా వద్దన్నారని విడాకులు ఇచ్చారా? సినిమా వద్దన్నారని చెప్తే నేను వదిలేసా. ఇది కొంచెం కామెడీగా లేదండి వినటానికి? కామెడీ నవ్వు వెనక చాలా బాధ ఉంది కదా. బాధ ఉంటుంది, కానీ సినిమాని చాలా ఇష్టపడి వచ్చాను కదా. ఉమ్. ఎక్కడో ఒక దగ్గర అలా నేను కట్టి పడేసినట్టు అయింది నాకు. వద్దనుకుంటే ఫస్ట్ నైట్ బయటకు వచ్చేవాళ్ళు మీరు? అనుకున్నాను, ఎన్నోసార్లు అనుకునేదాన్ని సరేలే సరేలే సరేలే, కానీ తర్వాత నేను తట్టుకోలేక, ఎందుకు మంచి మంచి క్యారెక్టర్స్ నేను చేశాను, సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాను, నన్ను ఇలా కూర్చోబెట్టేసారేంటి అని నాకు నేనే ఫీల్ అయ్యి మళ్ళీ అలా తెగించి వచ్చా. కానీ ఆయన కూడా సినిమా మనిషే కదండి. సినిమానే చెప్పడం ఎందుకు సినిమా, అసలుకి? అదే నాకు అర్థం కాదు. ఆ సినిమా మనిషి, ఆయనకి సినిమా అంటే ప్యాషన్ ఉంది, ఆయన సినిమా తీయడం అనేది. బట్ ఎందుకో నన్ను సినిమాకి పంపించాలనిపించలేదు. కానీ మీకు అంటే మీకు నిజంగా ఒక మనిషి జీవితంలోకి వస్తున్నాడంటే రైట్ ఆయన ఫస్ట్ కండిషనే సినిమా చేయొద్దని. అయినా యాక్సెప్ట్ చేశారు మీరు? నేను అప్పుడు యాక్సెప్ట్ చేశాను, అదే చెప్పాను కదా, ఆ టైం కదా కరెక్ట్ అనిపించి చేశాను, తర్వాత తప్పు కానీ అనిపించింది. మీ అమ్మగారికి కరెక్ట్ అనిపించుండదు కదా? మా అమ్మ స్టార్టింగ్ చెప్తుంది, ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తుంది, వద్దు వద్దు వద్దు